జాతిపిత బాపు కేసీఆర్ గారిని నందినగర్ నివాసంలో విచారణ పేరుతో సిట్టు పేరుతో కొంతమంది పోలీసు అధికారులు అక్కడికి వచ్చి డ్రామాలు చేస్తూ ఉన్నారు. నేను గుర్తు చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకు, తెలంగాణ సమాజానికి తెలుసు నందినగర్ నివాసం అంటే అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ సార్ మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ప్రారంభమైనటువంటి ఒక మహా పవిత్రమైనటువంటి ఒక గృహంలో ఈరోజు పోలీసుల పేరుతో వస్తూ ఉన్నారు. నేను గుర్తు చేస్తూ ఉన్న ఉద్యమకారుడిగా ఆ నివాసానికి వచ్చింది ఎంతోమంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు, కళాకారులు, దేశ రాష్ట్ర నాయకులు. కేసీఆర్ సారు అక్కడ కొన్ని వందల వేల గంటలు చర్చలు జరిపి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఒక్క నివాసం నుంచే తెలంగాణ తెచ్చినటువంటి నివాసం అది. ఈరోజు మరి ఆ నివాసానికి రాజకీయ కక్షతో ఈ ప్రభుత్వం కొంతమంది పోలీసులను పంపించి వారి యొక్క వికృత చేష్టలకు పాల్పడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ గురించి పనిచేసే వాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకుపోయిన వాళ్ళు ఆ గృహం గురించి వారికి తెలియదు. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో గంటలు, నిద్రలు లేని రాత్రులు, ఎన్నో రాత్రులు కూడా గడిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. వారు ప్రతి క్షణం తెలంగాణ కోసం ఆ నివాసం నుంచి ఆలోచన చేసి ప్రతి వ్యూహాలు కూడా అక్కడి నుంచే పని తెలంగాణ తెచ్చాడు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నా, ఏ రోజు అయితే మీరు సిట్టు పేరుతో కొంతమంది అధికారులను ఆ నివాసానికి పంపారో మీ రాజకీయ పతనం స్టార్ట్ అయ్యింది. ఆ ఒక నివాసానికి మంచి చరిత్ర ఉన్నది, ఆ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. దేవాలయం లాంటి నందినగర్ నివాసంలో వందల వేల లక్షల మంది కార్యకర్తలు భోజనం చేసినటువంటి నివాసం అది. ఈరోజు అక్కడ మా నాయకుడిని విచారిస్తూ ఉంటే నిజంగా మాకు దుఃఖం వస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇల్లు నుంచే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఈ యొక్క చిన్న రాజకీయ కుట్ర చేస్తూ వారిని మీరు చిల్లర వేషాలు వేస్తూ విచారిస్తూ ఉంటే ఒక ఉద్యమకారులుగా మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. మీకు తెలియకపోవచ్చు ఆ నివాసం గురించి, తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు, చాలామంది కళాకారులకు తెలుసు, మేధావులకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకు తెలుసు. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు చాలామంది కూడా అక్కడికి విచ్చేసి మాకు సపోర్ట్ చేసి వివిధ రాష్ట్రాల నాయకులు కూడా వచ్చి అక్కడ మాకు మద్దతు తెలిపిన సంగతి మాకు అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను దైవభక్తుని, దైవాన్ని నమ్మినవాడిగా చెప్తా ఉన్నా. అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చడం, అక్కడి నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసడం. ఈరోజు చెప్తా ఉన్నా, మీ పతనానికి మీరు అక్కడి నుంచే పునాది రాయి వేసుకుంటా ఉన్నారు. ఇది సత్యం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరు ఏ రోజైతే నందినగర్ నివాసంలో మా నాయకుడు, దేవుడు లాంటి నాయకుడు కేసీఆర్ గారిని విచారణ పేరుతో ఎందుకు విచారణ చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. కాళేశ్వరం కట్టినందుక, 24 గంటల కరెంటు తెచ్చినందుక హైదరాబాద్ నగర ప్రజలకు తెలియదా? 2014 ముందు ఏంది, 14 తర్వాత ఏంది? జనరేటర్లు, ఇన్వర్టర్లు ఉన్నటువంటి 2014 ముందు పరిస్థితి. అప్పుడున్నటువంటి ఇండస్ట్రీలలో పవర్ హాలిడేస్ ప్రకటించి ఇందిరా పార్క్లో ధర్నాలు చేసినటువంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు విచారణ చేస్తూ ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. దేశంలో ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా రైతుల నుంచి రుసుము వసూలు చేశారు తప్ప ఒక రైతుకు రుసుము ఇచ్చిన ఒక రైతు కూడా రైతు బంధు ఇచ్చిన నాయకుడు ఈ దేశ చరిత్రలో లేరు. మరి రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చినందుక ఈరోజు విచారణ పేరుతో మీరు వేధిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకోసం తెలంగాణ తెచ్చినందుక మా నాయకుడిని వేధిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ తాత, మీ ముత్తాతలు, మీ జేజమ్మలను ఎదుర్కొని వచ్చిన ఇక్కడికి నువ్వు చెప్పుకునే గురువు గారినే ఈ ప్రాంతం నుంచి తరిమించి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు
పెద్ద తోపులు అనుకునే వాళ్ళం కూడా ఎదిరించి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏ రోజైతే నీవు నందినగర్ నివాసానికి మా నాయకుడి ఇంటికి పోలీసులను పంపించావో ఇక నీ పత్రం స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, ఇట్లాంటి వికృత చేష్టలు ఇకనైనా ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా శాంతియుత నిరసన తెలుపుతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మా మహిళా నాయకురాలపైన పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు, గ్రామాల్లో అరెస్టులు చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ రోడ్డుపైకి వెళ్తూ ఉంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఏది చేసినా సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే గొప్ప వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు చేసిన కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. కాబట్టి మా నాయకుల ఆదేశాల మేరకు, మరొకసారి చెప్తా ఉన్నా, మా నాయకుల ఆదేశాల మేరకు మాత్రం శాంతియుతంగా ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇదే రకమైన కుట్రలు మీరు చేయాలనుకుంటే తప్పకుండా మా సత్తా ఏందో చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేమేందో మీరు రుచి చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.